భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వాహనంతో కూడుకున్న మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన పూజా కార్యక్రమం, అలాగే సుదర్శన హవనము, కౌబేర హవనము, ఇవన్నీ కూడా ప్రతి నెల కూడా దర్శ అమావాస్య రోజున మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం బట్టి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా ఆచరిస్తూ వస్తున్నాం. సంవత్సరం అయిన కారణంగా వార్షికోత్సవంగా ఈ అమ్మవారికి మహావైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించుకున్నాం. దానికి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే అలాగే మన పురంధరేశ్వరి గారు, అలాగే సోమ వీరాజ్ గారు, ఇటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా ఈ కార్యక్రమానికి ఏం చేసి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. నిన్న ఈ కార్యక్రమంలో భాగంగా 19వ తారీఖున మహాహారతులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు గారు, అలాగే మాజీ ఏపీఐఐసి చైర్మన్ శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు, అలాగే మన జనసేన పార్టీ నగర మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ వై శ్రీనివాసరావు గారు, అలాగే మన రాజమండ్రిలో ఉండే ఇన్నమూరి దీపు గారు, అలాగే పాల్ జగదీష్ గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి గురువు గారు మీకు మేము ఉన్నాం, మీరు ఈ ఆలయంలో ఈ కార్యక్రమం చేసుకోండి అని మా వాగచర్ల కృష్ణ గారు ముఖ్యంగా ఇక్కడ మనకుండి ప్రోత్సహించి ప్రతి దాంట్లోనూ కూడా ఆయన వచ్చి మాట్లాడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. భక్తులందరూ కూడా అశేషంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి అమావాస్య రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారి పూజా రూపాయలు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎందుకోసం ఈ కార్యక్రమం చేస్తున్నామయ్యా అంటే, ఎవరైతే అమ్మవారికి భారతదేశంలోనే కొల్హాపూర్లోనే ఈ అమ్మవారికి వాహనానికి అర్చన చేయడం ఉన్నది, దాన్ని ఇప్పుడు మనం తీసుకుని ఇక్కడ కూడా ఈ కార్యక్రమం జరగాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. నా పేరు బోడి నాగసత్య రవికుమార్ శర్మ, పురోహితుడు.